శంకరాభరణం సమస్యాపూరణ. నేటి సమస్య భాగ్యములెల్లబాసిననే భాసిలు భారత భూమి అన్నిటన్. భాగ్యములెల్లబాసిననే భాసిలు భారత భూమి అన్నిటన్. భాగ్యములు తొలగిపోతే అన్నింటిలో గొప్పగా ప్రకాశించవచ్చు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భము, సద్గుణాలు మన దగ్గరకు కదలి రావాలి, దుర్గుణాలు మనలను వదిలిపోవాలి. సత్యము, సమభావము, ఐకమత్యము, త్యాగము, సుజ్ఞానము, నిర్మలత్వము, దేశభక్తి మొదలైన సుగుణాలు అనే భాగ్యములు మన దగ్గరకు కదలి వస్తేనే మనకు యోగము, సౌభాగ్యము సిద్ధిస్తాయి. అసత్యము, విషమభావము, అనైకమత్యము, స్వార్థము మొదలైన దుర్గుణాలు అనే దౌర్భాగ్యములు మనలను వదిలిపోతేనే మనము, మన భారతదేశము అన్నింటిలో గొప్పగా ప్రకాశించేందుకు వీలు కలుగుతుంది అని విశదీకరించే సందర్భం. భాగ్యము సంగు సత్య సమభావములు ఏకత త్యాగబుద్ధియున్ యోగ్యత గూర్చు. జ్ఞాన ఫలయుక్త వినిర్మల దేశభక్తి సౌభాగ్యమునిచ్చడిన్. విషమభావము, స్వార్థము, అనైక్యము ఇట్టి దౌర్భాగ్యములెల్లవాసిననే భాసిలు భారత భూమి అన్నిటన్. భాగ్యమొసంగు సత్య సమభావములు ఏకత త్యాగబుద్ధియున్ యోగ్యత గూర్చు. జ్ఞాన ఫలయుక్త వినిర్మల దేశభక్తి సౌభాగ్యమునిచ్చడిన్. విషమభావము, స్వార్థము, అనైక్యము ఇట్టి దౌర్భాగ్యములెల్ల పాసిననే భాసిలు భారత భూమి అన్నిటన్. కలము మరియు గళము కోట రాజశేఖర్.